బిఫోర్ కమింగ్ టు ద రెయిన్బో నాకు చాలా భయం ఉండేది. ఒక ఇంటర్వ్యూ నేను ఫేస్ చేయలేను అండ్ నాకు అంత నాలెడ్జ్ లేదు, ప్రాక్టికల్గా లేదు, ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఏం తెలీదు అనుకునేదాన్ని. బట్ ఆఫ్టర్ కమింగ్ టు ద రెయిన్బో ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఈ 3 months ట్రైనింగ్ తర్వాత ఇప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. బయట ఇప్పుడు ఏ ఎంఎన్సీ కంపెనీకి వెళ్ళి ఇంటర్వ్యూ ఫేస్ చేయాలన్నా కూడా నేను రెడీగా ఉన్నా. ఆల్సో నాకు ఒక హోప్ అనేది ఉంది, ఖచ్చితంగా నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతా, నేను ఆన్సర్ చేయగలుగుతా అని చెప్పేసి. సో ఐఎమ్ అర్చన. నాది రీసెంట్గా బీఫామ్ కంప్లీట్ అయింది ఈ ఇయర్లోనే. నా బీఫామ్ జ్ఞానజ్యోతి కాలేజ్లో కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ మై ఎగ్జామ్స్ ఐ గాట్ టు నో అబౌట్ ద రెయిన్బో ఫార్మర్ ట్రైనింగ్ ల్యాబ్ త్రూ మై ఫ్రెండ్. సో నేను దీని గురించి కొంచెం సర్చ్ చేశాను, వాట్ ఈస్ రెయిన్బో అండ్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ అని చూసి. అండ్ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఇన్స్ట్రుమెంట్ అనేది హ్యాండ్లింగ్ ఇస్తున్నారు, ఇచ్చి ఇండివిజువల్గా ఒక్కొక్కరితో ప్రతి ఇన్స్ట్రుమెంట్ అనేది పర్ఫామ్ చేయిస్తున్నారు. సో ఫస్ట్ ఏంటంటే వర్చువల్ క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్లో మనం ఫస్ట్ అన్ని థియరీ మొత్తం నేర్చుకోవచ్చు. తర్వాత మనకి ట్రైనర్స్ ల్యాబ్లో మనకి ప్రాక్టికల్గా మనతో చేయిస్తారు. ఎస్ఏ బై హెచ్పిఎల్సి, యూఓడి బై హెచ్పిఎల్సి, డిజల్యూషన్ బై హెచ్పిఎల్సి చేస్తాము. రెసిడ్యువల్ సాల్వెంట్స్ వచ్చేసి జీసీ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి చేస్తాము. ఏంటి అంటే ఇక్కడ మనం హ్యాండ్లింగ్ చేస్తాం కాబట్టి మనం బయట కంపెనీస్లో మనం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం ఇన్స్ట్రుమెంట్స్ అని ఇక్కడ నేర్చుకున్న తర్వాత. ఆల్సో ఇక్కడ ఏంటి అంటే మనకి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు ఆఫ్టర్ ఫిజికల్ ల్యాబ్, ఆఫ్టర్ కెమికల్ ల్యాబ్. అండ్ మనం పర్ఫెక్ట్ అయ్యేంత వరకు అండ్ మనం హ్యాండ్లింగ్ అనేది ప్రాపర్గా చేసేంత వరకు కూడా మనతోటి ట్రైనింగ్ అనేది మనతోటి ప్రాపర్గా హ్యాండ్లింగ్ అనేది చేయిస్తారు వాటితోటి. ఇంకా ఓన్లీ సబ్జెక్టే కాకుండా మనకి బయట ఇండస్ట్రీలో ఎలా సర్వైవ్ అవ్వాలి, ఇండస్ట్రీలో ఎలాంటి రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, అండ్ అక్కడికి వెళ్ళినాక జిఎల్పి కానీ ఎస్ఓపిస్ కానీ ఎలా ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రెయిన్బోలో వాళ్ళు చాలా క్లియర్ అండ్ నీట్గా నేర్పిస్తారు అన్నీ కూడా ఇక్కడ. థ్యాంక్ యూ రెయిన్బో ఫర్ ప్రొవైడింగ్ దిస్ గుడ్ ట్రైనింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ.